మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ముఖ్యార రామస్వామి, సిపిఎం వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుని, సిఐటియు వరంగల్ జిల్లా కార్యదర్శిని. నేను గత 30 సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీలో పనిచేస్తూ ఉన్నా. ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు వరంగల్ సిటీ కమిటీ మెంబర్గా ఉన్నా. ఉమ్మడి జిల్లా విడిపోయిన తర్వాత ఈ వరంగల్ జిల్లాలో పార్టీ విచ్ఛిన్నం తర్వాత పార్టీని రక్షించడం కోసం, పార్టీని కాపాడడం కోసం కుటుంబాన్ని వదులుకొని శాయశక్తుల పార్టీ పెంచడం కోసం ప్రయత్నం చేశాను. అయితే ఈ 30 సంవత్సరాల కాలంలో నేను కరీంబాద ప్రాంతంలో దాదాపు 9 సెంటర్లు ప్రభుత్వ ఆస్తులలో గుడిసెలు వేసుకొని ప్రజలకు నీడనిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అసలు ఉద్దేశం ఏంటంటే, సిపిఎం పార్టీలో నేను పార్టీ కార్యక్రమాలకు విరుద్ధంగా పనిచేస్తానని, పార్టీలో ఆర్థిక ఆరోపణలు చేసిండని ఒక తప్పుడు వ్యక్తులుగా చెప్పినటువంటి తప్పుడు ఆలోచనలతోని ఎలాంటి ప్రూఫ్లు లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా 16/12/2024 రోజున నాకు ఇంటిమేషన్ లేకుండా, నన్ను అడగకుండా పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. బహిష్కరించే ముందు సిహెచ్ రంగయ్య గారు, జిల్లా కార్యదర్శి, నాకు ఫోన్ చేశాడు. నేను అప్పుడు జనగాంలో ఉన్నా. రామస్వామి, మీరు ఇమ్మీడియట్లీ ఆఫీస్కు రావాలి అని అన్నాడు. అన్న, నేను జనగాంలో ఉన్నా, ఇప్పుడు రాలేను, రేపు పొద్దున ఉదయం వచ్చి నేను కలుస్తానంటే సరే అని పెట్టేసిండు. ఆ రోజు సాయంత్రానికే స్టేట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని బహిష్కరిస్తాననేది స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మా సాగర్ కూడా రాష్ట్ర నాయకులకు కూడా ఫోన్ చేశాడు, లిఫ్ట్ చేయలేదు. చేశాడు. 30 సంవత్సరాల నుంచి నా కుటుంబాన్ని త్యాగం చేసి ₹1 సంపాదించుకోకుండా పార్టీ బతకడం కోసం ప్రజల దగ్గర చందాలు వసూలు చేసి పార్టీని కాపాడడం కోసం దాదాపు లక్షల రూపాయలు ఇచ్చాను. మొన్నటికి మొన్న నేను, సాగరు, మిగతా కరీంబాద నాయకులందరూ కలిసి ఒక 75 లక్షల రూపాయలు పార్టీకి జమ చేశాం. ఆ 75 లక్షల రూపాయలు ఎక్కడి? పేదవాళ్ళు, ఇక్కడ వెనక కుక్కున్నటువంటి పేదవాళ్ళు, వాళ్ళు అన్నమ రామచంద్ర అడుక్క తింటూ మనిషికి 2000 రూపాయలు పార్టీకి జమ చేసినటువంటి డబ్బులు ఇచ్చాం. ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక్క పోరాటం కూడా ప్రజల కోసం కాదు, ప్రజల యొక్క ఇబ్బందుల మీద ఒక్క పోరాటం కూడా చేయలేదు. మీ అందరికీ కూడా తెలుసు. నేను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కామ్రేడ్ను, ఒకే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈ జిల్లాలో, ఈ నగరంలో, ఈ సిటీలో నాయగారు రాష్ట్ర నాయకులు నాపై కక్ష కట్టి గత సంవత్సరం నుంచి అంతర్గత పోరాటం చేస్తానమని నా మీద, నీ సంగతి ఏందని చెప్పుకుంటూ నా మీద కక్ష కట్టి నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. మీ ముంగట నేను ఒక్కటే చెప్పేది, ఆయన నా మీద ఎందుకు కక్ష కట్టిండంటే, ఇక్కడ 75 లక్షల రూపాయలు ఏదైతే మీ పార్టీలో జమ చేశారో అందులోకి వెళ్ళి కొంత అమౌంట్ ఆయన హైదరాబాద్కు పట్టుకొని వెళ్ళాడు.
ఓ 40 లక్షల రూపాయలు. దాన్ని ప్రశ్నించినందుకు నా మీద ఇట్లాంటి ఆర్థిక ఆరోపణలు మోపుతూ పార్టీ క్రమశిక్షణ చర్యలలో పాల్గొంటున్నామని చెప్తూ నన్ను అన్యాయంగా నా కుటుంబాన్ని బదారణ పడేసి నన్ను బదారణ వీధిన పడేసి ఈరోజు పార్టీ నుంచి బహిష్కరించాను. నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు. నేను 22 సంవత్సరాల క్రితం ఈ పార్టీలో చేరాను. 1995లో పార్టీ సభ్యత్వం తీసుకున్నా. మీ అందరూ తెలుసు, ఇక్కడ చాలామంది నాకు ఓ 15 సంవత్సరాల నుంచి మీడియా మిత్రులందరూ నాకు తెలుసు. మీ ముందట నేను ఒక్కడే చెప్తున్నా, నాకు 90 గజాల ఇల్లు తప్ప ఆ 90 గజాల ఇల్లు బసవరాజ్ సారయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు హౌసింగ్ లోన్ పెట్టి తమ్ముడు ఇల్లు కట్టుకొని నాకు 80,000 రూపాయలు సాయం చేస్తే ఇప్పుడు కరీంబాగ్లో ఎస్ఆర్ఆర్ తోటలో 90 గజాల ఇల్లు కట్టుకున్నా. అది తప్ప ఎక్కడన్నా ఒక పావుల రూపాయి కనుక బ్యాంకులో కానీ ఎక్కడైనా ఉంటే మీ ముంగట మొత్తం వరంగల్ చౌరస్తాలో ముక్కు 4 రాస్తా. చెప్పుడు మాటలు పట్టుకొని ఈ పార్టీలో ఏం పని చేయకుండా పార్టీని బ్లాక్మెయిల్ చేస్తూ అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా పార్టీ కోసం త్యాగం చేసి పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని వచ్చినటువంటి నాలాంటి ఒక సీనియర్ కామ్రేడ్ను ఈరోజు పార్టీ నన్ను బహిష్కరించింది. పార్టీ గొప్ప పార్టీ సిద్ధాంతం గొప్పది. నేను పార్టీని ఏమాత్రం వ్యతిరేకించడం లేదు. పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను మాత్రం నేను వ్యతిరేకిస్తున్నా. నేను తప్పు చేయాలని రాష్ట్ర కమిటీ నాయకుల దగ్గర కూడా వేడుకున్నపై నేను ఏమాత్రం తప్పు చేయలేదు. మరి నాపై మళ్ళొకసారి ఎంక్వైరీ చేయండి, మళ్ళోసారి కింది దాకా చేయండి అని చెప్పాను. అదే నా మీద అయితే ఎవరైతే ఆరోపణలు చేసిల్లో వ్యక్తులుగా వాళ్ళే పోయి మళ్ళీ రాష్ట్ర నాయకత్వం పోయి ముఖ్య రామస్వామి మీద మేము తప్పుడు రిపోర్ట్ ఇచ్చాము, తప్పుడు ఆరోపణలు చేశాము. ఎందుకు చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు నీకు ఇది ఇస్తాం అది ఇస్తామని తప్పుగా చెప్పమని చెప్తే మేము నాయకుల మాటలు పట్టుకొని మేము తప్పుగా చెప్పాము, మా రామస్వామిను తీసేయొద్దు, మళ్ళీ పార్టీలో కొనసాగించని చెప్తే అది ఏం పట్టించుకోలేవాళ్ళు. కాబట్టి నేనేం చెప్తానంటే ఈరోజు వరంగల్ నగరంలో, ఈ వరంగల్ సిటీలో కరీంబాగ్లో కావచ్చు, రంగశాపేటలో కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మీకు రోజు పేపర్లో చూసినా కార్మిక రంగంలో చూసినా ప్రతిరోజు స్టేట్మెంట్ ఎవరిది పడుతుందని మీకు తెలుసు. వ్యక్తులుగా ఉండి ఈరోజు జనంతో సంబంధం లేకుండా, కార్మిక వర్గానితో సంబంధం లేకుండా వీరు పార్టీలో చలామణి అవుతున్న వారిని రక్షించుకుంటూ ఈరోజు నన్ను ఈరోజు పార్టీ నుంచి అన్యాయంగా పార్టీ ఈ జిల్లా నాయకత్వం, ఈ జిల్లా కార్యదర్శి రంగయ్య గారు బహిష్కరించారు. అందుకోసం ఈ ప్రెస్ మీట్ పెట్టి నేను ఏం తప్పు చేయలేదు, అందుకే నా యొక్క మనుగడను కాపాడుకోవడం కోసం, నా వ్యక్తిత్వాన్ని కాపాడడం కోసం ఈరోజు కరీంబాగ్లో కావచ్చు, మిగతా జిల్లాలో కావచ్చు, ముఖ్య రామస్వామి అంటే ప్రతి రాజకీయ నాయకులలో, ప్రతి పార్టీల దగ్గర, వామపక్ష పార్టీల దగ్గర నా గురించి తెలుసు. అందుకోసమే నేను తప్పు చేయలేదు కాబట్టి మీ ముందు వచ్చి, నేను మీడియా ముందు వచ్చి నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా పార్టీ నాపై మోపినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, లేదా మీరు ఇట్టనే ఒక బీసీ వర్గానికి చెందిన, సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని బయటికి వెళ్ళగొడితే ఈరోజు ప్రజలు క్షమించరు, కార్మిక వర్గం క్షమించది. నేను ప్రతి కుటుంబానికి, ప్రతి కార్మిక వాడలలో, కరీంబాగ్లో ప్రతి కుటుంబానికి నా సేవ చేసినటువంటి వ్యక్తిని, ఒక్క రూపాయి సంపాదించుకోకుండా చేసినటువంటి వ్యక్తిని అన్యాయంగా, అక్రమంగా పార్టీ అంటే పడి చచ్చిపోయినోడిని, పార్టీ అంటే జెండా మోసినోడిని, పోస్టర్లు అతికిచ్చినోడిని, పార్టీ అంటే నా సొంత పావులో ఆటన రూపాయి జేబులోకి వెళ్ళి పెట్టి పార్టీని కాపాడినటువంటి వ్యక్తిత్వాన్ని నన్ను ఈరోజు ప్రజలల్లో ఇబ్బందుల పాలు చేస్తూ ఈరోజు పార్టీ నుంచి అన్యాయంగా బహిష్కరించిన పరిస్థితి ఉంది. అంతేకాదు, ఈరోజు కరీంబాగ్లో దాదాపు 8 పార్టీ శాఖలు ఉంటాయి. శాఖను నడుపుకున్నందుకు,
శాఖను నడుపుకున్నందుకు ఆ శాఖ కార్యదర్శి 80 మందిని కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. ఇదేందని అడిగితే సమాధానం లేదు. ఈ వరంగల్ నగరంలో ఒక్కరిద్దరు మాత్రమే సిపిఎం పార్టీలో ఉన్నారు, అంతకంటే ఎవరు లేరు. వాళ్ళ పార్టీ క్షీణదశలో ఉన్నారంటే పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకత్వాన్ని అనగదొక్కి ఏం పని చేయకుంటున్నటువంటి వారిని ఈరోజు సిపిఎం పార్టీలో వాళ్ళకు అండదండలు ఉంటూ ఈరోజు పనిచేసిన వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే నేను ఒక్కటే ఈ సందర్భంగా మీ ముందర వేడుకునేది ఏంటంటే ఈరోజు వాళ్ళొక్కసారి రాష్ట్ర నాయకత్వం కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. సిపిఎం పార్టీ గొప్పది, సిపిఎం పార్టీ సిద్ధాంతం గొప్పది. సిపిఎం పార్టీని వెనుక చేయడం కోసం ఇట్లాంటి వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు. కాబట్టి దీని మీద మరొకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా మీ అందరికీ వేడుకుంటున్నా. అది ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులు, గుడిసెలలో 2000 ఇచ్చినటువంటి డబ్బులు. ఆ డబ్బులన్నీ పార్టీ దగ్గర జమ చేశాం. పార్టీ దగ్గర జమ చేసిన 75 లక్షల రూపాయలు వచ్చాయి. ఆ 75 లక్షలు మళ్ళీ ప్రజలకే ఖర్చు పెట్టి పోరాటాలు చేయాలి. ఒక్క పోరాటం కూడా చేయలే. నా పేరు సాగరు. నేను పార్టీ సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడిని, రంగశాయిపేట ఏరియా పార్టీ కార్యదర్శిగా, అట్లాగే సిఐటి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతల్లో కొనసాగుతూ ఉన్నా. వాస్తవంగా నేను 1996 నుండి సిపిఎం పార్టీ సభ్యుడిగా విద్యార్థి దశ నుండి ఈ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ వస్తున్నా. మీ అందరికీ తెలుసు, సిపిఎం పార్టీ 2016లో ఒక పెద్ద డిస్టర్బెన్స్ వరంగల్ నగరంలో జరిగింది. ఆ డిస్టర్బెన్స్ సందర్భం కూడా సిపిఎం పార్టీ పని అయిపోయింది, ఈ నగరంలో పార్టీ పూనుకోవడం కష్టం అన్న సందర్భంగా అనేక మంది ఈ పార్టీలో మీరు ఎందుకు కొనసాగుతారు, ఈ పార్టీగా పెగలదు, ఈ పార్టీ ముందుకు సాగదు, మీ శ్రమదండగా మీరు ఇతర పార్టీలలో పనిచేయమని చెప్పేసి కూడా అనేక మంది మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాసులు చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ మేము మొదటి నుండి నేర్చుకున్న సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ఎర్రజెండా సిద్ధాంతాన్ని నేర్చుకొని ప్రజల మధ్యలో ప్రజల కోసం పనిచేయాలని ఒక మంచి మనస్తత్వంతో ఈ పార్టీలో ఇప్పటి వరకు మేము కొనసాగుతూ ఉన్నాం. ప్రధానంగా నేను 2007లో మన కిలా వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర లెనిన్ నగర్ను నిర్మించింది నేనే. ఆ తర్వాత పక్కనే ఉన్న గణపతి నగర్ అని చెప్పేసి ఆ కాలనీని కూడా నిర్మించింది నేనే. ఇట్లా ఈ ప్రాంతంలో పేదల కోసం, పేద ప్రజల కోసం పెద్ద ఎత్తున గుడిసెల ఉద్యమాన్ని, పోరాటాన్ని మొదటి నుండి ఈ ప్రాంతంలో కొనసాగుతూ వచ్చాం. ఈ మధ్యకాలంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా తెలంగాణ రాష్ట్రం అధికారానికి వచ్చిన తర్వాత అసలు టీఆర్ఎస్ఏ అన్ని పథకాలు అమలు చేస్తా, అందరి పేదోళ్ళకి ఇండ్లు ఇస్తాం, మీరు ఎలాంటి పోరాటాలు చేయవద్దని చెప్పేసి స్వయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సతికిలబడ్డాయి. వాస్తవం మీ అందరూ తెలుసు. అరే కమ్యూనిస్టులు ఎందుకు బయటికి వెళ్ళట్లేదు, ఒక్క పోరాటం కూడా ఎందుకు చేయట్లేదు? సెంట్రల్లో పెట్రోల్ ధరలు పెంచుతూ ఉన్నారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ఉన్నారు, ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున పేదల మీద భారాలు వేస్తూ ఉంది అన్న సందర్భంగా ఈ వరంగల్ నగరంలో ఎవరు కూడా ముందుకొచ్చి అంత పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన సందర్భాలు లేవు. కానీ మేము ప్రధానంగా నేను 2022లో ఇళ్ల స్థలాల సమస్య మీద గేట్ కింది ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ పోగేసి సుమారు 20,000 మంది ప్రజల్ని 2 కేంద్రాల్లో గుడిసెలేయించినాం. ఒకటి జక్కలొద్ది, 2 బెస్తం చెరువు. ఈ 2 కేంద్రాల మీద మొత్తం రాష్ట్రాన్నే ఇళ్ల స్థలాల సమస్య ఎజెండాగా మార్చే పరిస్థితి తీసుకొచ్చినాం. ఎజెండాగా మార్చడమే కాదు, మా పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ కూడా మిగతా అన్ని జిల్లాలలో ఎజెండాగా మలుచుకొని ఇళ్ల స్థలాల పోరాటాన్ని, భూ సమస్యను ఎజెండాగా తీసుకొని పనిచేసే పరిస్థితి వచ్చింది. అంటే వరంగల్ నగరంలో మేము ఇళ్ల స్థలాల పోరాటాన్ని ఎజెండాగా అందించింది వరంగల్ నగరంలో ప్రధానంగా నేను. అప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేంత స్థితి కూడా ఈ నగరంలో కానీ ఈ ప్రాంతంలో కానీ పార్టీకి లేదు. అట్లాంటి పార్టీని మేము పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పెంచడం కోసం, పార్టీని తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం కోసం శాయశక్తులా కృషి చేయడం జరిగింది. ఈ కృషిలో మీ అందరి సహకారం కూడా ఉంది, ప్రజలందరి సహకారం ఉంది. ఇదే సందర్భంగా పార్టీ పెరుగుతున్న తరుణంలో పార్టీ ఒకవైపు డిస్టర్బెన్స్ అయి ఉంది. ఈ డిస్టర్బెన్స్ను సెట్ చేసుకొని
పార్టీ నిర్మాణాన్ని స్ట్రెంథన్ చేసుకొని ముందుకు సాగితే, ఆ సామర్థ్యం కలిగిన క్యాడర్ కూడా తయారు చేసుకొని ముందుకు సాగితే ఆ పార్టీ భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ పార్టీలో పనిచేస్తున్న మాలాంటి కామ్రేడ్స్ను ఈరోజు వేధింపులకు గురి చేస్తూ మొదటి నుండి కక్ష సాధింపు చర్యలు పాల్పడుతూ పనిచేస్తున్న కామ్రేడ్ను తొక్కేసే స్థితి ప్రధానంగా సిపిఎంలో, కమ్యూనిస్ట్ పార్టీలో పెద్ద ఎత్తున పెరిగింది. అసలు వాస్తవం చెప్పాలంటే పార్టీలో పని చేసేటోడు ఉండొద్దు, అంతా జోకుడుగాలు పార్టీలో ఉండాలి. మరి జోకుడుగాలు పార్టీలోనే పెట్టుకున్న తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో ఎందుకు ఉండాలి? మిగతా రాజకీయ పార్టీలో పనిచేయవచ్చు, వాళ్ళ చుట్టూ తిరగవచ్చు, కాంట్రాక్టులు చేసుకోవచ్చు, మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవచ్చు. కానీ ప్రజల కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డది. ప్రజల సమస్యలు దైనందిక జీవితంలో నిరంతరం కమ్యూనిస్ట్ పార్టీ పనిచేయాలి. ఆ పాత్ర కమ్యూనిస్ట్ పార్టీ క్యాడర్ కానీ నాయకత్వం కానీ ఈ జిల్లాలో చెయ్యకపోవడం ఫలితంగా ఈరోజు ఎవరైతే నాలాంటి వాళ్ళు కానీ, రామసావన్న లాంటి వాళ్ళు కానీ పార్టీ కోసం పనిచేస్తున్న కామ్రేడ్ను ఇమిడించుకోవాలనే ఆలోచన మాత్రం పార్టీకి లేదు. ఇది స్పష్టంగా కనబడ్డది. మేము ఎప్పుడైతే గుడిసెల పోరాటం చేసినామో, మీ అందరు తెలుసు, మొదటి నుండి కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజలే చందాలు ఇస్తారు. ఏ పార్టీకైనా ప్రజలే ఇస్తారు. ఇచ్చే ప్రజలలో తేడా, ఏ తరగతి ప్రజలు ఎవరికి చందాలు ఇస్తారు అనే దానిలో తేడా. కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజలు చందాలు ఇస్తారు. ప్రతి రూపాయి ప్రజల నుండి వసూలు చేశాం. ప్రతి రూపాయి వసూలు చేసిన ప్రతి రూపాయిని రసీదు పూర్వకంగా ఆ ప్రజలకు రసీదు ఇచ్చాం. ఇచ్చిన రసీదులో వచ్చిన డబ్బులన్నింటినీ కూడా జిల్లా కార్యదర్శి అయినటువంటి రంగయ్య గారికి జిల్లా కేంద్రంలో జమ చేశాం. నేను స్వయంగా 55 లక్షల రూపాయలు వసూలు చేసిన 2 కేంద్రాల నుండి 55 లక్షల రూపాయలు. వచ్చిన డబ్బుల్ని కూడా పారదర్శకంగా జిల్లా కేంద్రంలో జమ చేసి వాటి అకౌంట్స్ కూడా రిటర్న్కి ఇచ్చాం. కానీ ఎన్నికల సందర్భంగా కొండా సురేఖ మేడం దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నా అని చెప్పేసి నా మీద ఆరోపణ వచ్చింది. మరి 2 కోట్ల రూపాయలు తీసుకుంటే కొండా సురేఖ మేడం 2 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా? 2 కోట్లు తీసుకున్నామని చెప్పేసి నా మీద అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందరు అక్రమ కేసు పెట్టించి గుడిసెవాసులందరినీ తన పార్టీలో చేర్చుకున్నారు. ఇదంతా ఒక పెద్ద ఎపిసోడ్ జరుగుతున్న తరుణంలోనే సిపిఎం పార్టీ డొల్లతనం అంతా బయటపడ్డది. సిపిఎం పార్టీ అంటే ఆ పార్టీ నిజంగా ప్రజలను కాపాడే పరిస్థితిలో ఉందా, పార్టీ కోసం పనిచేస్తున్న క్యాడర్ను కాపాడే పరిస్థితి ఉందా లేదా అనేది ఆ డొల్లతనం అంతా కూడా బయటపడింది. కారణం ఏంటంటే, నేను గుడిసెలేస్తే సుమారు 3 నెలల పాటు అండర్ గ్రౌండ్కి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ప్రజల కోసం. నా ఇంటి చుట్టూ రౌడీలు, పోలీసులు, రియల్ ఎస్టేట్ మాఫియా నన్ను హత్య చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పేదలకు గుడిసెలేయించినందుకు, ఇళ్ల స్థలాల సమస్య ఎజెండాగా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినందుకు అందరికీ టార్గెట్ అయినా. కానీ ఎప్పుడు నన్ను కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద కాపాడిన సందర్భాలు నాకు కనబడలే. నా సెక్యూరిటీ నేను బాధ్యతగా తీసుకొని నా రక్షణలో నేను ఉంటూ ఆ ప్రజల కోసం పనిచేసిన. ఆ తర్వాత పొలిటికల్ దాడి జరిగితే కూడా నన్నపనేని నరేందర్ గారు నా మీద దాడి చేయించి, గుడిసెవాసుల మీద దాడి చేయించి, కొంతమందిని తన అనుచరులను పెట్టుకొని ఆ గుడిసెవాసులందరినీ తన పార్టీలో చేర్చుకున్నాడు. ఈ ఎపిసోడ్ అంతా కూడా మీ ఎన్నికల ముందు మీరు స్వయంగా చూసారు. ఆ సందర్భంగా నా మీద దాడి జరిగిన తీరు కూడా మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంగా సిపిఎం పార్టీ ఎట్లాంటి పాత్ర పోషించాలి? ప్రతి దాడి చేయాలి. ఓ కమ్యూనిస్ట్ పార్టీ నిలబడాలంటే, కమ్యూనిస్ట్ పార్టీ క్యాడర్ను కాపాడాలంటే ఆ ధైర్యాన్ని నింపాలి. మీలాంటి వాళ్ళు చాలామంది ఇంకా చిన్న పోరగాళ్ళు, అనుభవం లేని వాళ్ళందరూ మీ నాయకత్వం మీద దాడి చేస్తే మీరు ఇంత అమాయకంగా చూస్తారేంటి? ఏం పార్టీ ఇది? అంటే ఈ పార్టీలో ఎవరైతే కామ్రేడ్స్ పార్టీ ప్రధానం, ప్రజలే ప్రధానం అనుకొని పనిచేస్తూ ఉన్నారో వాళ్లకు ఈ పార్టీలో రక్షణ లేదు. ఆ కామ్రేడ్ ఎదుగుదలను కానీ, ఆ కామ్రేడ్ యొక్క పోరాట పటిమను కానీ ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా సిపిఎం ఇమిడించుకునే శక్తి ఈ పార్టీకి లేదు. ఇదే సందర్భంగా ఈ ప్రచారం జరుగుతున్న సందర్భంగా కూడా ఆ డబ్బులు దుర్వినియోగం జరిగినాయి అనేది కూడా ఒక పెద్ద చర్చ వరంగల్ నగరంలో జరిగిన సందర్భంగా కూడా మా మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఆరోపణలు అన్నింటినీ నిగ్గు తేల్చండి అని చెప్పేసి నేను సెంట్రల్ కమిటీకి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి, అట్లాగే సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్కు 3 లేఖలు రాసిన. 3 లేఖలు. ఇది తమ్మినేని వీరభద్రం రాసిన లేఖ 15/7/2024 తారీఖు నాడు పెట్టిన లేఖ ఇది. అట్లాగే ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి గారికి
12/8/2024 చనిపోక ముందు జాతీయ కార్యదర్శికి పెట్టిన లేఖ ఇది. అట్లాగే 5 సెప్టెంబరు 2024 నాడు కంట్రోల్ కమిషన్ చైర్మన్, అంటే మొత్తం తప్పులు మంచి చెడు పార్టీలు ఏ పద్ధతిలో జరుగుతున్నాయి వాటిని సవరించే ఒక చైర్మన్ కమిటీ ఉంటుంది, కంట్రోల్ కమిషన్ అనే కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి నేను పంపిన ఇది 3 పేజీల లేఖ. ఈ లేఖలన్నింటినీ కూడా పంపినాం. ఆ తర్వాత మా ఏరియా కమిటీ సభ్యులు పార్టీలో జరుగుతున్న తప్పుల మీద మొత్తం ఏరియా కమిటీ సభ్యులు 5గురు ఒక లేఖ రాష్ట్ర కార్యదర్శికి పెట్టారు. వీటికి కూడా ఒక్క సమాధానం ఇప్పటివరకు నాకు రాలేదు. రాకపోగా 16/12/2024 నాడు నన్ను బహిష్కరిస్తున్నట్టు జిల్లా కార్యదర్శి రంగయ్య గారు ఒక పత్రికా ప్రకటన చేసిండు. బహిష్కరణలో ఆయన పేర్కొన్న విషయాలు ఏంటంటే, పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తాండ్రు, రెండోది ఆర్థిక అరాచకాలకు పాల్పడ్డరు అని చెప్పేసి కామ్రేడ్ రంగయ్య గారు ఒక స్టేట్మెంట్ ద్వారా మమ్మల్ని బహిష్కరించడం జరిగింది. మేము అడుగుతున్నాం, మా హక్కు కూడా ఉంటుంది. నేను ఒక పార్టీ సభ్యుడిని. ప్రాథమిక హక్కు ఏంటంటే నన్ను బయటికి పంపేటప్పుడు కానీ నన్ను బహిష్కరించేటప్పుడు కానీ నాకు రాతపూర్వకంగా ఒక లేఖ ఇవ్వాలి. నిన్ను ఈ కారణం చేత పార్టీ నుండి తొలగిస్తున్నాం, వీటికి నువ్వేమైనా రిటర్న్గా సంజాయిషి చెప్పుకునేది ఉందా అని అడగాలి. అట్లాంటి ఏం చేయలే. అట్లాంటి ఏం చేయకుండా ఏకపక్షంగా నిన్ను బహిష్కరిస్తామని చెప్పేసి పత్రికల్లో ప్రకటన చేయడం జరిగింది. ఈ బహిష్కరణ కూడా ప్రధాన కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో డిసెంబర్ 8, 2024 నాడు తిరిగి జక్కలొద్ది ప్రజలందరూ నా ఇంటికి వచ్చారు. నా ఇంటికి వచ్చి మేము అక్కడున్న కొంతమంది వ్యక్తులు మీ మీద తప్పుడు ప్రచారం చేస్తే మేము నమ్మి మోసపోయినాం, వాస్తవంగా అక్కడ మీరు ఎట్లాంటి ఆర్థిక అరాచకాలు కానీ మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం కానీ చెయ్యలేదు, ఈ విషయాలన్నీ కూడా మాకు గత 15 నెలల నుండి అన్నీ అర్థమవుతూ ఉన్నాయి అని చెప్పేసి మీరు రండి, మాకు నాయకత్వం వహించండి, ఆ గుడిసెలు నిలబడతాయో లేదో తెలియట్లేదు, మాకు లీడర్ లేని స్వభావం ఇప్పుడు అర్థమవుతూ ఉంది, మేమందరం కూడా ఒక నాయకుడు లేని పరిస్థితికి వచ్చేసినాం అని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా నా ఇంటికి వచ్చారు. నా ఇంటికి వస్తే నేను ప్రజలకు చెప్పింది ఏంటంటే, ఆ రోజు నా మీద నిందేసిపోయారు మీరందరూ, నేను అవసరం లేదని చెప్పారు మీరంతా. ఈరోజు తిరిగి నన్ను రమ్మని చెప్పేసి అంటే నేను ఎట్లా లోపలికి రాగలుగుతా? నా మీద ఒక పెద్ద బరువు వేసిన తర్వాత దానికి అడుక్కోకుండా నేను ఎట్లా వస్తా? కాబట్టి నేను మా పార్టీ నాయకత్వంతో అందరితో మాట్లాడి దాన్ని ఎట్లా చేయాలి ఏంటిదనే ఆలోచనతోటి ఒక నిర్ణయానికి వచ్చినాక అప్పటి వరకు లోపలికి వచ్చేది లేదని చెప్పేసి స్పష్టంగా ఆ ప్రజలు చెప్పి పంపినాం. ఎప్పుడైతే ఈ ప్రజలు తిరిగి నా దగ్గరికి వస్తారో దీన్ని సిపిఎం పార్టీలో ఉన్న కొంతమంది నాయకత్వం ఇమిడించుకోలేకపోయింది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.